మీ జర్నీలో టీచింగ్ జర్నీలో చాలామంది స్టూడెంట్స్ చూసుంటారు. కొంతమంది చాలా వరకు ఏంటంటే జాబ్ తెచ్చుకునే వాళ్ళని చూసుంటారు. కానీ ఎవరైనా స్టూడెంట్ లైఫ్ చేంజ్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయిన స్టూడెంట్ని చూసారా? అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా మూమెంట్స్ కానీ? ఉన్నాయి. లైక్ రీసెంట్గా మేము సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ అని, సో వీ వెంట్ టు దట్ యూనివర్సిటీ టు పార్టిసిపేట్ ఇన్ అ కాంపిటీషన్, ఓకే. రోబోరోవర్స్ అని. ఇట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వేర్ నియర్లీ 96 colleges ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ పార్టిసిపేటెడ్. అయితే అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కాంపిటీషన్కి మేము చాలామంది, అంటే మొత్తం అన్ని బ్రాంచెస్కి నోటిఫికేషన్ పంపించాం. దాంట్లో కొంతమందిని పిక్ చేసుకున్నాం. కానీ ఒక పేరెంట్ మాత్రం స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఏమని? మా అబ్బాయిని తీసుకెళ్ళండి సార్, ఎలా అయినా సరే ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి కొంచెం మా అబ్బాయిని తీసుకెళ్ళండి సార్. ఓకే. వాట్ ఈస్ యువర్ మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ అని అడిగాను. అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే మా వాడికి కొంచెం బయట ఎలా ఉంటుందో తెలియాలండి. ప్రపంచం చిన్నప్పటి నుంచి ఊర్లో ఉండిపోవడం వల్ల వాడికి పెద్దగా వీటి మీద అవగాహన లేకుండా, ఓకే ఏదో అలా గడిచిపోతుంది, ఇంపార్టెన్స్ తెలియట్లేదు. నేను బయటికి వెళ్ళి వచ్చానండి, మామూలుగా మా బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ బయటికి వెళ్ళి వచ్చారు, బట్ స్టిల్ వీడు ఎక్స్పోజ్ కావాలని చెప్పి అనుకున్నాను నేను. సో ఏం చేయాలి అని చెప్పి అనుకునే టైంలో మీరు ఇలా కాంపిటీషన్ ఉందన్నారు, ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళండి సార్ అన్నారు. సరేనండి, పేరెంట్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని యాడ్ చేయించాం. ఓకే. ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ట్రైనింగ్ ఒక 1.5 months ఇచ్చాం. అది అయిపోయిన తర్వాత సింగపూర్ స్టార్ట్ అయ్యాం. సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ చూడంగానే ఓకే ఏంటి ఇలా ఉంటుందో బయట, ఓకే ఐ జస్ట్ సా వన్ సింపుల్ చేంజ్. వాడు అలా వచ్చి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డస్ట్బిన్లో ఇలా వేయిపోయి పక్కన పడేసి ఎవడో చూస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే సింగపూర్ నుంచి వచ్చే టైంలో ఒక బాటిల్ వేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి లోపల వేసి వచ్చాడు. పార్టిసిపేటింగ్ ఇన్ కాంపిటీషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ స్టూడెంట్ లెవెల్. సో ఆ రీసెంట్గా సింగపూర్లో ఆ సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు we felt so happy. So that you won the competition as well? Huh? Yes. We got total 3 medals. We got 2 silver medals and 1 bronze. Okay. So and we're the only college from India to get it. Wow, super. And we're the only one from India, and definitely South India or Andhra lo we're the only ones to get it. The competition గెలిచారు and Indiaలో you're the one and only one college, and అలాగే ఆ అబ్బాయి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కూడా that is huge success. That was అంటే that trip was most successful trip in my life.